అందరూ కూడా లేచి నిలబడండి. అందరూ మీ బైబిల్ తీసుకొని లేచి నిలబడండి. మన ధ్యాన వాక్యాన్ని చదువుకుందాం. మన పెద్దలు ఫిలిప్ గారు వచ్చి కీర్తన భాగం చదువుతారు. అందరూ కూడా మీ బైబిల్ తెరిచి చూడండి. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి నూట 24వ కీర్తన భాగాన్ని వచనం వెంబడి వచనం చదువుతున్నాం. అందరూ ఏకీభవించి మాటలు పలకాలని మనం చేస్తున్నాం. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేయుందురు. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడిను, మనము తప్పించుకొని ఉన్నాము. ఆఖరి వచనము అందరం కలిసి చదువుదాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామమున వలననే మనకు సహాయం కలుగుచున్నది. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. అందరూ మీ బైబిల్ కింద పెట్టి అలాగే నిలబడండి. మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో స్తుతి ఆరాధన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ఆకాశం వైపు మీ చేతులెత్తి, దేవుని సింహాసనం వైపు మీ కనులెత్తి, ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి. దేవుని నామాన్ని ఘనపరచాలి. ప్రభుని మహిమపరచుదాం. ఆయన చెందవలసిన మహిమను ఆయనకు చెల్లించుదాం. ప్రభువా మీకు స్తోత్రాలయ్యా అని చెప్దాం. మీకు మహిమయ్యా అని చెప్దాం. మీకు ఘనతయ్యా అని చెప్దాం. మీకు ప్రభావాలు ప్రభా అని చెప్పి దేవుని స్తుతిద్దాం. అందరు చెప్పండి, చేతులెత్తి ప్రభుని స్తుతించండి. గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు దేవుడు తన రెక్కల చాటును మన భద్రపరుచుకొని సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా ప్రభుని ఆరాధించే భాగ్యం మనకు దయచేశారు. ఎంతైనా ప్రభుని స్తుతించాలి. అయ్యా మీకు మహిమయ్యా అని చెబుదాం. మీకు ఘనత, మీకు ప్రభావాలు ప్రభా అని చెప్పి మనం అందరం కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, ఉదయకాలపు నైవేద్యము, హృదయపూర్వక అర్పణము, ఉదయకాలపు నైవేద్యము, హృదయపూర్వక అర్పణము, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నా స్తుతి
ఆరాధింతునయా నా స్తుతి హల్లెలూయా 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 స్తోత్రం. ఈ కోడికి ఆశీర్వాదకరంగా జరుగునట్లు అమ్మగారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలు ఎక్కిపించుదాం. అలాగే అందరూ దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఎవ్వరు మౌనంగా ఉండద్దు. ప్రభుని స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా పరిశుద్ధుడా పరమ తండ్రి, నిన్న నేడే కరితుకున్న మా యేసు ప్రభువా నీ కొందనాలు చెల్లిస్తున్నాము నాయనా. దేవా నీ పాదులు కొందనాలు చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా పోయిన పునరుద్ధాన్ని మరలా ఈ పునరుద్ధాన దిన వరకు అయ్యా మీ సురక్షితమైన రేఖల కింద భద్రపరిచారు ప్రభువా. అయ్యా మాకంటే గనులైన వారు, గొప్పవారు, అందస్తందాలు కలిగిన వారు ఈ దినము చూడలేక, ఈ మాసము చూడలేకయ్యా అనేక మంది అనేక అటుకు రెండు వచ్చినాయినా మీరైతే మమ్మల్ని ప్రేమించి సజీవ సంఖ్యలు ఉంచయ్యా. అయ్యా నీ పునరుద్ధాన దినాన్ని స్తుతించే భాగ్యాన్ని ధన్యతనయ్యా నాకు మాకు దయచేసిన విధానముకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా పాటల ద్వారా మహింపరిచయమునైనా జానవాక్యలో మీరున్నారు. లేఖన ప్రభా నీ కొంత సాక్ష్యాలు మీరుండండి. లేఖన భాగంలో అయ్యా మీ దాసుల్లో నుండి అయ్యా ఎవరికే వర్తమానం కావాలో ఆ వర్తమానం నాతో మాతో మీరు మాట్లాడయ్యా. నీ వాక్యం బ్రతికించేది నాయన, బాధలో నెమ్మది ఇచ్చేదయ్యా. నీ వాక్యం ద్వారా బ్రతకటానికయ్యా, నెమ్మది పొందడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. రావాల్సిన మా బిడ్డలందరూ కూడా నడిపించయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. ఎన్నో ఎన్నో సమస్యల ప్రభువా మీ పాదాల దగ్గర పరిచి చదువుతున్నామయ్యా. వాటన్నిటికీ జవాబు దయచేయ్యా. ప్రతి బిడ్డకు ఒక శుభకరమైన ఆనవాళ్ళు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా నీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీ కొందనాలు. అలాగనే ప్రభా మా పిల్లలు, మా సహోదరి పిల్లలు అయ్యా దూర ప్రాంతాలు ఉన్నారయ్యా. ఎక్కడున్నా ఏ ప్రాంతాల్లో ఉన్నాయ్యా. అయ్యా నీ కొందనాలు పునరుద్ధాన దినాల్లో ప్రభా ఆరాధనలో పాలు పంచిన ప్రతి బిడ్డనయ్యా, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా నీ ఆత్మ ద్వారా దర్శించుకొని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దుష్టుడి కార్యాలు, చీకటి కార్యాలు, బలహీనత కార్యాలు యేసు క్రీస్తు నామములో దూరపరచయ్యా. యేసు క్రీస్తు నామముల వాటిని బంధించండి అయ్యా. యేసు క్రీస్తు నామముల వాటిని కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నావు ఆయన. ప్రతి బిడ్డ ఆత్మ ద్వారా తాకండి అయ్యా. మంచి దినాలు ఉన్నామయ్యా. ఎటు చూసిన మరణాలు, ఎటు చూసిన హత్యలు, ఎటు చూసిన అయ్యా అయ్యా యాక్సిడెంట్లు ఆయన, తుఫాన్లు ప్రభు అయ్యా నీ కొందనాలయ్యా. ఎటు చూసిన యుద్ధాలు ప్రభు నీ కొందనాలయ్యా. ఇవన్నీ కూడా మీరు రాకడగా చూచాలయ్యా. అయ్యా రైతులెంతో భయపడుచున్నారయ్యా. దేవాని వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అందరూ అంతటా మారు మనసు పొందాలనయ్యా. మీరు చూస్తున్నారు ప్రభా నీ కొందనాలు. అందరూ అంతటా మారు మనసు పొందటానికయ్యా కృప దయచేయనా. నీ ఆత్మ ద్వారా దర్శించయ్యా, బలపరచండి అయ్యా నీ కొందనాలు. నీ ఆత్మాభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నావు నాయన. అంచి దినాలు ఉన్నామయ్యా. అంచి దినాలు నా యాత్ర అందరి మీద కుమ్మరిస్తానన్నారయ్యా. ఆ వాగ్దానం మా పట్ల, మా పిల్లల పట్ల అయ్యా అయ్యా మా బిడ్డల పట్ల అందరి పట్ల నెరవేర్పు దయచేయమని ప్రార్థన చేస్తారు. ఈ బాధారా భాష్యాల నీ మందారి దిక్కులు దారాశ్యాల అదూరియాల బిహీర దారా అమందర్ రభాష్యాల బిహార ధర నిదాల క్రై దిరిద రాజ్యాల ప్రభువాని కొందనాలయ్యా. మీరు ఆకటెప్పుడు మా పాకటెప్పుడు మాకు తెలియదు కానయ్యా. ఈ మట్టి గట్టలు నీ మహిమౌష్యరన్నయ్యా నింపమని ప్రార్థన చేస్తున్నావు ఆయన. ఆత్మతో నింపండి అయ్యా, శక్తితో నింపండి అయ్యా, కృపలతో నింపమని ప్రార్థన చేస్తున్నావు ఆయన. మెదాస్తుని కూడా బలపరచండి అయ్యా. బ్రెయిన్ విడుదల చెయ్యయ్యా. అయ్యా నోటిని ముట్టండి అయ్యా. ఆ వాక్శక్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నావు నాయన. మీరే కుడికి అంతట్లో కూడా అయ్యా మీరై ఉండి నడిపించండి అయ్యా. ప్రతి బిడ్డని నాయన అయ్యా ఎవరే సమస్య, ఎవరే కొరత, ఎవరే అక్కలతో వచ్చారయ్యా వారి వారి కొరతల అక్కల అవసరాలు కూడా తీర్చి నీ మందిర సమృద్ధి ద్వారా ప్రభా ప్రతి బిడ్డను సంతృప్తి పరచి ఈ కొద్ది జ్ఞాపకం దాన్ని చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని ప్రభుయేసు క్రీస్తు నామములో వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. మంచిది.
చేరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి పునరుద్ధాన దినమందు ఈ రీతిగా ప్రభు సన్నిధిలో చేరి మన ప్రభుని స్తుతించే గొప్ప భాగ్యం దేవుడు మనకు దయచేశారు. మరి ఈ పునరుద్ధాన దినమందు మన ధ్యానం నిమిత్తం దేవుడు సిద్ధపరిచిన 124వ కీర్తన భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మన పెద్దలు యోబ్రాని గారు వచ్చి కీర్తన భాగాన్ని మనకు వివరిస్తారు. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండి మాటలు ఆలకించాలి మనం చేస్తూ ఈ సమయాన్ని పెద్దలకి అప్పగిస్తున్నాను. అందరు గట్టిగా చప్పలు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. అందరు గట్టిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ప్రభు పరిశుద్ధ పాదముల దగ్గర చేరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాను. శ్రేష్టమైనటువంటి ఈ పునరుద్ధాన దినమందు, ప్రభు దినమందు దేవాది దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రేమించి ఈ శ్రేష్టమైనటువంటి సన్నిధి దేవాది దేవుడు నీకు నాకు దయచేశాడు. అంతేకాకుండా గతించిన పునరుద్ధాన దినం మొదలుకొని నేటి పునరుద్ధాన దినం వరకు ఆయన అమూల్యమైన కృప కనికరము చొప్పున దేవాది దేవుడు నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచాడు. ఆయన వాగ్దానాలు మన పట్ల నమ్మకముగా దేవుడు జరిగిస్తున్నాడు. కాబట్టే మనం సజీవ లెక్కలో ఉన్నాం. మనం అపనమ్మకస్తులైనప్పటికీ కూడా దేవుడు మన పట్ల నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఎందుకంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని రాయబడిన ప్రకారముగా ఆయన దయాళుడు కాబట్టి ప్రతి క్షణము ప్రతి గడియ కూడా ఆయన దయ కనుదృష్టి మన పక్షంగా నిలిచి ఉన్నది. కాబట్టి మనం సజీవ లెక్కలో ఉంచబడ్డాం. అంతేకాకుండా ఆయన కృప కలిగిన వాడు కాబట్టి ఆయన కృప మన పక్షంగా నిలిచింది. కాబట్టి భూ సంబంధమైన ఎన్ని ఒడుదుడుకులు, సమస్యలు, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను వాటన్నిటిని కూడా అధిగమించి ముందుకు సాగిపోవటానికి ఆయన కృప నీ పక్షంగా, నా పక్షంగా, మన పక్షంగా ఉంచాడు. అందును బట్టి మన దేవాది దేవుడు సజీవ లెక్కలో ఉంచి చిన్న గుంపుగా దేవాది దేవుడి ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినమందు చేర్చి ఆరాధించటానికి, సాగిలపడటానికి, దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి దేవుడు సహాయం చేశాడు. మనకంటే గనులు గొప్పవారు భూలోకములో అనేక మంది ఇట్టి సుదినము చూడలేక లోకం విడిచిపోతున్నారు. నిమిషమునకు వేలాది మంది నశించిపోతున్నారు. అనేక మంది నిర్విచారములో ఉన్నారు, పడకల మీద ఉన్నారు. దేవాది దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకొని నమ్మకస్తుడిగా ఆయన వాగ్దానాలు మన పట్ల నెరవేర్చి సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవునికి నీవు నేను మనము కూడా కృతజ్ఞతా బుద్ధి కలిగి రెండు హస్తాలు ఆయన పరిశుద్ధ సింహాసనము తట్టెత్తి గంభీరమైన స్వరములతో దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఈ విధంగా ఒక చిన్న గుంపుగా దేవాది దేవుడు చేర్చి ఏక మనసు, ఏక భావన కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే ఈ కప్పు దాటి దేవుని యొక్క సింహాసనమును కబళిస్తుంది మన స్తుతులు. అప్పుడు దేవాది దేవుడు, ఆయన సింహాసనాసీనుడైన దేవాది దేవుడు మన స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు. అందుని బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు స్తుతుల మీద ఆసీనుడై ఈ పునరుద్ధాన ఆశీర్వాదాల దీవెనలు, పునరుద్ధాన శక్తి దయచేయాలని దేవాది దేవుడు మన స్తుతుల మీద ఆసీనుడై మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అందరూ మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. చదవబడినటువంటి కీర్తన భాగము ఏర్పాటు చేయబడినటువంటి ఈ పునరుద్ధాన దినము 124వ కీర్తన చూడండి. మొట్టమొదటి వచనం చదవండి. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము
మన పైని రౌలు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణంతోనే మింగివేసియుందురు. అందరు బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ కీర్తన భక్తుడు, గనుడు, రాజు, సంగీత విద్వాంసుడైనటువంటి దావీదు ఈ కీర్తన పాడి దేవుని మహిమపరుస్తున్నాడు. ఈ కీర్తన రచయిత ఎవరంటే దావీదు భక్తుడే ఈ కీర్తన పాడి దేవుని మహిమపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. తన ఆధ్యాత్మిక స్థితి అంతా కూడాను ఈ కీర్తన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోతే ఎట్లా ఉంటుందమ్మా పరిస్థితి? ఇప్పుడు ప్రతి క్షణము ప్రతి గడియ కూడాను మనము ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడ ప్రయాణం చేస్తున్నామమ్మా? ఎక్కడ ప్రయాణం చేస్తున్నామండి? మన యాత్ర ఎక్కడికి? నూతన యెరూషలేమమ్మా. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల పట్టణం కోసం మన యొక్క తండ్రి అయినటువంటి అబ్రహాము ఎదురు చూసినట్టుగా మనం కూడా ఎదురు చూస్తూ ఆయన రాకడ కోసం కనిపెట్టుకుని ఉంటున్నాము. అందరూ భరోసా దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ యాత్రలో నీవు నేను మనం కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, తోడై ఉండకపోతే ఎట్లా ఉంటుందమ్మా? ఆయన ఇమ్మానుయేలు. అందరి బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆయన ఎవరండి? ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఆయన మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రవులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని వారు మనలను ప్రాణంతోనే ఏం చేస్తారమ్మా? చాలా జాగ్రత్తగా ఉందాం. కాబట్టి మనం భయంకరమైనటువంటి చివరి దినాల్లో జీవిస్తున్నాం. కాబట్టి ఏ విధము చేతనైనా శత్రు సమూహం మనల్ని విజృంభించి మనం హతం చెయ్యాలని చెప్పి కంకణం కట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో యెహోవా మనకు తోడై ఉండకపోతే మన ప్రాణంతోనే ఏం చేస్తాడమ్మ సాతాను? మృంగి వేస్తాడు. అందుని బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. అందుని బట్టి ఆయన ప్రతి క్షణము ప్రతి గడియ ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం సాతాను బారి నుంచి దేవాది దేవుడు ఆయన కొనకకుండా నిద్రపోకుండా నీ పక్షంగా నా పక్షంగా వ్యాజ్యమాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. అందుని బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. యెహోవా మనకు తోడై ఉండకపోతే మన ప్రాణాలు ఎట్లా ఉంటాయమ్మా? వారు మనలను ప్రాణంతోనే మృంగి వేస్తారు. అందుని బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. కాబట్టి ఉదయకాల సమయంలో మనకు ఎవరు తోడమ్మా? పేరు ప్రఖ్యాతిల సిరి సంపదల నీ గొప్ప ఏది తోడుగా ఉంటుంది నీకు? ప్రతి క్షణము ప్రతి గడియ కూడా నీకు తోడుగా ఏది ఉంటుందండి? ఏది ఉంటుంది? యెహోవా మనకు తోడై ఉన్నాడు. అందరి బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. యెహోవా మనకు తోడై ఉండకపోతే ప్రాణంతోనే మనల్ని మింగి వేస్తుంది సాతాను. కాబట్టి ఉదయకాల సమయంలో అయ్యా నీ కాపుదలను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా నీ సన్నిధిని బట్టి నీ స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచుతున్నావు అయ్యా. ప్రాణంతోనే సాతాను మృంగివేయకుండా ప్రతి క్షణము ప్రతి గడియ మా పక్షంగా ఉండి నువ్వు ప్రభువా అయ్యా ఆ యుద్ధం చేస్తున్నావు అయ్యా, నీకు స్తోత్రం అని చెప్పి ప్రతి క్షణము కూడా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అందరూ బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. 5వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు అందురుగాక. అందురు బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. ఇశ్రాయేలు యాత్ర చేస్తున్నప్పుడు కూడా వారు ఏమంటున్నారమ్మా? ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండునని ఇశ్రాయేలు అందురుగాక. మనం కూడా అట్లాగే అంటున్నాం.
కాబట్టి ఉదయకాల సమయంలో ఇజ్రాయేలు వారి పక్షంగా దేవుడు తోడై ఉన్నాడు. ఆయన ఇమ్మాయేలుగా ఉన్నాడు. ప్రతి క్షణము కూడా వారి పడిపోయినప్పుడు తిరుగుబాటు చేసినప్పుడు కూడాను దేవాది దేవుడు వారిని విడువలేదు. ఈ ఉదయకాల సమయంలో అందరి బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. నీవు నేను మనము కూడా ఆయన అమూల్యమైన రక్తములో, పరిశుద్ధ రక్తములో కడుగబడి విమోచించబడిన జనాంగులను ఆయన ఇజ్రాయేలు జనాంగాన్ని విడవకుండా ఉన్నాడు. కాబట్టి నీ పక్షంగా నా పక్షంగా ఉండి ప్రతి క్షణము కూడా ఇమ్మానుయేలుగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అందరూ మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఈ ఉదయకాల 6వ వచనం చదవండి. అందరిని బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. అందుకే ప్రతి క్షణము ప్రతి గడియ కూడా ఇజ్రాయేలు జనాంగం ఏం చేస్తున్నారమ్మా? వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. ఈ ఉదయకాల సమయంలో మనల్ని సాతానికి అప్పగించకుండా ఆయన యొక్క వారి పళ్ళతో మనల్ని బ్రిగివేయకుండా దేవాది దేవుడు నీకు నాకు మన ప్రయాణంలో తోడుగా ఉంటూ ఉన్నాడు. అందరూ మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎంత మంచి దేవుడమ్మా! ఈ ఉదయకాల సమయంలో యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు, అబ్బబ్బబ్బబ్బా, అంతకంటే ఆశీర్వదించబడిన వారు ఎవరున్నారు భూలోకంలో? ఈ ఉదయకాల సమయంలో మనకు దేవుడు ఉన్నాడు. మనకు దేవుడిగా మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక అని మన పితరులైన ఇజ్రాయేలు దేవాది దేవునికి స్తుతి చెల్లిస్తున్నట్టుగా ఈ కీర్తన భాగంలో మనం చూస్తూ ఉన్నాము. అందరూ మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. 7వ వచనం చదవండి. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. అందరి బట్టి మరోసారి దేవుని మనం దాగుచోటు ఎవరమ్మా? మనం ఎక్కడ దాగాలమ్మా? సురక్షితమైన స్థలం ఎక్కడా? మన దాగుచోటు ఎక్కడండి? మనకు దాగుచోటు సురక్షితమైన స్థలం ఎక్కడుందండి? ఆయన గాయాల్లో ఉందమ్మా. ఆయన గాయాల్లో ప్రతి క్షణము ప్రతి గడియ కూడా నిన్ను నన్ను సురక్షితంగా ఉంచుతూ ఉన్నాడు. అందుని బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. మన దాగుచోటు ఆయనగా ఉన్నాడు. సురక్షితమైన ఆయన యొక్క కౌగిల్లో నిన్ను నన్ను కూడా భద్రపరుస్తూ ఉన్నాడు. అందులో బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. 8వ వచనం చదవండి. యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుతున్నదే. కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను. నాకు సహాయం ఎక్కడ? కొండల తట్టు మనం కనులెత్తితే మన మనసులు మన హృదయం కొండల తట్టు చూస్తే మనకు సహాయం దొరుకుతుందా? మనుషుల సహాయము వ్యర్థము అని చెప్పి ఇజ్రాయేలు జనాంగము గుర్తెరిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే. అందరి బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. భూమి యొక్క సృష్టికర్తమ్మ, భూమిని ఆకాశమును సృజించిన దేవాది దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన ఆది సంభూతుడు అని చెప్పి ఇజ్రాయేలు జనాంగము నమ్మారు. ఆయన భూమి ఆకాశములను భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామం వల్లే నీకు నాకు ఎక్కడ సహాయం దొరుకుతుందమ్మా? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వల్లనే నీవు నేను ప్రతి గడియ ప్రతి జాము కూడా సహాయము పొందుతూ ఉన్నాం. కాబట్టి ఈ అంచె దినములో జీవిస్తున్న నీవు నేను కూడా అయ్యా ప్రతి క్షణము ప్రతి గడియ కూడా నీ యొక్క కృప మా పక్షంగా వస్తున్నావయ్యా, నీ దయా కనుదృష్టి మా పక్షంగా వస్తున్నావయ్యా. కాబట్టి ఏ విధము చేతనైనా నీ ఉండే స్థలంలో ఉండాలని, నీ రాకడకు ఆయత్తపరచాలని మా ఆయుష్ పొడిగిస్తున్నావయ్యా అని చెప్పి మనం అందరం కూడా దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. కాబట్టి ప్రభు త్వరగా రాబోతుండగా మనము కూడా ఇలాంటి శ్రేష్టమైన అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండి ప్రతి క్షణము కూడా సాతానుని ఎదిరించే శక్తి దేవాది దేవుడు ఆయన మనకు ఇమ్మానుయేలుగా ఉన్నాడు. కాబట్టి ధైర్యముగా
భూలోకంలో తల ఎత్తుకునే వారంగా ఉండి దైవ సాన్నిధ్యములు జయ జెండా వేయవలసిన వారమై ఉన్నామో. అందరూ బట్టి భరోసా దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రభు త్వరగా రాబోచుండగా అయ్యా నీ సాన్నిధ్యములో తండ్రి ప్రభువా ఇట్టి శ్రేష్టమైన ఆధ్యాత్మిక అనుభవం నా భావి జీవితంలో నేను కలిగి ఉండి ప్రభువా నీ సాన్నిధ్యంలో నీ వాక్యం ద్వారా అంటగట్టబడి అంతకంతకు నీ కృపలో ఎదుగుతూ నీ అమూల్యమైన రాకడకు చేరి కూడి ఉన్న మమ్మల్ని అందరూ కూడా సంసిద్ధపరచమని దేవాది దేవుని వేడుకుందాం. ప్రభు చంద్ర వచనమును దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఇంతవరకు చక్కని మాటలు మనం ఉన్నాం. కీర్తనకారుడు చెప్పినట్లుగా మనకు యెహోవాయే సహాయం మనకు చేస్తాడు. ఆయన వల్లనే మనకు సహాయం కలుగుతుంది. ఏ పరిస్థితుల్లో అంటే